బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది ముంబై నటి వేధింపులు. అవును, ముంబై నటికి వేధింపులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ముంబై నటికి పోలీసుల వేధింపులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 7 నెలల తర్వాత బయటకు వస్తున్నాయి సంచలన నిజాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేత అంటూ కూడా మాట వినిపిస్తోంది ఇక్కడ. అయితే ఇదే అంశానికి సంబంధించి విజయవాడ పోలీసుల సహకారంతో ముంబై నటికి వేధింపులు అన్నమాట కూడా వినిపిస్తోంది. ఆ ఘటనపై ఆర్టీవీతో మాట్లాడారు విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు. తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదంటున్నారు సిపి. ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా విచారిస్తామంటున్నారు కమిషనర్ ఆఫ్ పోలీస్. ఈ నేపథ్యంలో ఇంకా ఆయన ఏమన్నారు? విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది ఆర్టీవీ. మా ప్రతినిధి రాజశేఖర్ ఆయనతో మాట్లాడారు. సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. విజయవాడలో ముంబైకి సంబంధించిన ఒక సినీ నటికి సంబంధించిన ఇష్యూ పెద్ద ఎత్తున వివాదం అవుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. దీనిపైన ఏమైనా క్లారిటీ ఇస్తారేమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ ఉన్నారు. సార్, మీరు ఇంతకుముందు మాట్లాడారు విజయవాడ సంబంధించినటువంటి అంశంలో ముంబై హీరోయిన్ ఇక్కడ తీసుకువచ్చి ట్రాప్ చేసి ఏదో కేసులు ఇరికించారని పెద్ద ఎత్తున ఉదయం నుంచి మీడియా సర్కిల్లో పెద్దగా వస్తుంది. దాని మీద మీ స్పందన ఏంటి? మీకు ఏమైనా సమాచారం వచ్చింది సార్? దాని మాకు ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్ రాలేదండి. ఈరోజు మార్నింగ్ ఒక కథనం చూసాము. సో ఏదైనా కంప్లైంట్ వస్తే దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇబ్రహీంపట్నంలో ఒక కేసు జరిగిందని చెప్పేసి ఈరోజు మార్నింగ్ కొన్ని ఛానల్స్లో వాళ్ళు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దాని మీద ఏదైనా కంప్లైంట్ వస్తే వీళ్ళు లుక్ ఇంటూ దట్. ఏం జరిగింది అనేది నిజాలు తెలుస్తాం. అంటే ముంబై మొవ్వకు సంబంధించి, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా మొవ్వకు సంబంధించిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. అతని పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్న పరిస్థితి. ఒక కేసు అయితే ఉందండి. ఒక కేసు ఉంది. ఆ కేసు మీద మనము ఆ కేసు మీద కొన్ని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఏదైతే కథనం ఏదైతే ఉందో అటువంటిది మా దృష్టికి అయితే రాలేదండి. వస్తే మేము తర్వాత చూస్తాం. సుమోటోగా తీసుకుని విచారణ చేసే అవకాశం లేదు అంటే చూడాలి కదండి అసలు. ఎందుకంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్ వచ్చి మనకు చెప్తే ఏదైనా మనకు దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు. ఎందుకంటే అందులో క్రైమ్ ఉంది. క్రైమ్లో కొందరు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇల్లీగల్ డిటైన్ చేశారా ఇటువంటివన్నీ కూడా యాజ్ పర్ రికార్డ్ ఏది కనిపించట్లేదు. సో రికార్డ్ ప్రకారం ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా దాని మీద కంప్లైంట్ వస్తే డెఫినెట్లీ దాని మీద ఒక ఎంక్వైరీ అనేది చేస్తాం. ఖచ్చితంగా కంప్లైంట్ వస్తే కనుక విచారణ చేస్తామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు చెప్తున్నారు. ముంబై సంబంధించినటువంటి యాక్ట్రెస్ నటికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా బంధించి చిత్రహింసలకు గురి చేసి కావాలని తీసుకొచ్చి అనేక ఇబ్బందులు గురి చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విజయవాడ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారని ఒక ఉత్కంఠ ఉదయం నుంచి కూడా నెలకొన్న నేపథ్యంలో పోలీసుల దృష్టిలో అయితే ఈ కేసు వివరాలు ఉన్నాయి. కానీ ఇంకా ఫిర్యాదు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ అటువైపు నుంచి కానీ ఫిర్యాదు రాలేదు. కాబట్టి ఇంకా మేము ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ కేసుని ట్రేస్అవుట్ చేయాలంటే వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో ముంబై సంబంధించినటువంటి నటి ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా విజయవాడ ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారనే ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కనుక తర్వాత దానికి అనుగుణంగా చర్యలు ఉంటాయని విజయవాడ సిపి చెప్తున్నారు. ఇది పొలిటికల్గా కూడా పెద్ద దుమారం రేపుతుంది. ప్రస్తుతం అధికార పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నేతలు కూడా ఈ కథనాలు వెళ్ళిన నేపథ్యంలో కూటమి నేతలు కూడా స్పందించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. రైట్, అది విజయవాడ సిపి రాజశేఖర్ బాబు చెబుతున్న సమాధానం. ఎవరైనా కనుక వచ్చి ఫిర్యాదు చేస్తే ఇంకా వేగవంతమైన విచారణకు వెళ్తా ఉంటాడని చెప్పిన సందర్భాన్ని మనం చూడొచ్చు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఈ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? దాదాపు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కింద చెప్పుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఎలా బయటకు వచ్చింది విషయం? ఎస్ సచిన్, విజయవాడలో 2వ తారీఖున 2వ నెల 2024 ఏదైతే ఇబ్రహీంపట్నం పిఎస్లో ఒక కేసు అయితే నమోదైంది. ఆ కేసుకు సంబంధించి డీటెయిల్ చూసుకుంటే, ఒకటి కేవీఆర్ విద్యాసాగర్ అనే వ్యక్తి కొంతమంది నార్త్ ఇండియాకి సంబంధించిన జత్వానీ, అలాగే ఆశా జత్వానీ, తర్వాత నరేంద్ర కుమార్ జత్వానీ, తర్వాత కుమార్ జత్వానీ, నరేంద్ర కుమార్ జత్వానీ, అలాగే నలుగురు మీద కూడా కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో 5 లక్షల రూపాయలు చీటింగ్ చేశారు, మమ్మల్ని మోసం చేశారు అనే ఒక ఫిర్యాదు మేరకు కేసు 2వ తారీఖు నమోదైన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి బాంబే నుంచి కొంతమంది అధికారులు బాంబేకి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని తీసుకొని వచ్చి
18 రోజుల పాటు డిటైన్ చేశారు, తర్వాత జైలుకి పంపించారు అనేది పెద్ద చర్చ జరుగుతుంది. అదే ఈ సందర్భంగానే దీని మీదనే మన రాజేష్ సిపితో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు, కేసుకు సంబంధించి వాస్తవం అయితే జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదైంది, ఈ కేసుకు సంబంధించి వాళ్ళని జైలుకి కూడా పంపించాం. అయితే 7 నెలల తర్వాత ఈ కేసులో అసలు మూలాలు బయటపడుతున్నాయి. అయితే అసలు బాధితులు ఇప్పటి వరకు మా దగ్గరికి రాలేదు అనేది ఒక సందర్భం. అయితే ఏదైతే ఒక ప్రేమ వివాహంగా జరుపుతున్న నార్త్ ఇండియానికి సంబంధించి, తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్న కొంతమంది వ్యక్తులకు సంబంధించి వ్యవహారం, ఈ పెళ్లిని ప్రేమని చెడగొట్టడానికే ఈ వ్యవహారం అంతా నడిపారు పోలీసులు. 18 రోజులు అక్కడ ఒక దగ్గర డిటైన్ చేశారు, తర్వాత కేసు కట్టిన తర్వాత జైలుకి పంపించారు అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చ మీద మాత్రం పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు ఉదయం నుంచి కూడా చాలా సీరియస్గానే దీని మీద కొంత వర్కౌట్ అయితే చేస్తున్నట్టుగా కనబడుతుంది. మొదట కొంతమంది పేర్లు ఉన్నప్పటికీ ఉదయం నుంచి ఈ టయానికి మాత్రం కొంత పేర్లలో మార్పు కూడా కనబడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. కానీ అసలు విషయం ఏం జరిగింది, ఎందుకు బాంబేకి పోలీసులు వెళ్ళారు అంటే కేవలం 5 లక్షల కోసం బాంబేకి ఇంతమంది టీము అక్కడికి వెళ్ళడం అంటే, ఇంతమంది టీం దాదాపుగా 2 సిఐలు, ఒక ఎస్ఐ, తర్వాత 2-3 కానిస్టేబుల్ వెళ్ళి బాంబే నుంచి ఈ జట్వాని సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు? ఇక్కడ అసలుకి ఇక్కడున్న ఎవరైతే ఉదయ్ భాస్కర్ అనే పేరు ఉందో, ఉదయ్ భాస్కర్ కంప్లైంట్ దారుడు ఎవరైతే ఉన్నారో, విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో, ఈ విద్యాసాగర్ దేనికి వాళ్ళతో ఎటువంటి సంబంధం ఉంది, ఎందుకు ఈ కేసు నమోదైంది, 5 లక్షల కోసం అంతమంది ఫ్యామిలీని 5 మంది ఫ్యామిలీని అక్కడి నుంచి ఎందుకు తీసుకుని వచ్చారు, ఎందుకు అరెస్ట్ చేశారనే అంశాలు మాత్రం చాలా సీరియస్గానే తీసుకోవాల్సిన పరిస్థితి. అందులో వీళ్ళని 18 రోజుల పాటు డిటైన్ చేయడమే కాకుండా జైలుకు కూడా పంపించారు. సో ఇటువంటి విషయంలో పెద్ద పెద్ద స్కామర్సో, లేకపోతే గుండాలో, లేకపోతే ఇక్కడ జరిగిన మర్డర్ సంబంధించిన వ్యవహారాలు అక్కడ ఏదైనా ఉంటే ఇంత పెద్ద టీంని అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది పోలీసులకి. కానీ కేవలం ఒక 5 లక్షల రూపాయల కోసం ఇంతమందిని అక్కడికి పంపించి వాళ్ళని తీసుకురావడం ఏంటి, జైలుకి పంపడం ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఈ వ్యవహారంలో ఇక్కడ ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది కృష్ణమోహన్? ఇటు పోలీసులు కావచ్చు, దర్యాప్తు అధికారులు కావచ్చు, ఎటువంటి అనుమానాలను వ్యక్తం చేయడం జరుగుతోంది? ఎవరైనా వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఇంకా అనేక కోణాలు జరుగుతుందా? ఎవరెవరిని అనుమానించడం జరుగుతుంది? ఎటువంటి క్వశ్చన్స్తో వెళ్తున్నారు దర్యాప్తు అధికారులు? ఎస్, డెఫినెట్గా దీంట్లో ఈ ఎఫ్ఐఆర్ని బట్టి చూస్తే మాత్రం కేవలం 5 లక్షల రూపాయల ఒక నగదు కోసం బాంబేలో, గుజరాత్లో ఎక్కడో ఉంటున్న ఫ్యామిలీని ఇక్కడి దాకా తీసుకురావడం, వాళ్ళందరినీ డిటైన్ చేయడం, వాళ్ళని మళ్ళీ జైలుకు కూడా పంపడం, తర్వాత వాళ్ళకి బెయిల్ ఇచ్చి, కొంతమంది అధికారులే బెయిల్ ఇచ్చి మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా పంపించారు. ఇది నిజంగానే అంటే ప్రేమ వ్యవహారానికి సంబంధించిన సబ్జెక్టా, లేదు ఇది కేవలం ఈ విద్యాసాగర్ అనే వ్యక్తిని తెర మీదకి తీసుకుని వచ్చి అతని మీద నుంచి ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించి పోలీసులు కథ నడిపించారా, దీని వెనకాల అసలు సూత్రధారులు ఎవరైనా ఉన్నారా అనే అంశాన్ని కూడా పోలీసులు అయితే చూడాలి. కానీ సిపి రాజశేఖర్ బాబు మాత్రం ఈ వ్యవహారాలు మేము కొంత సీరియస్గానే తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు వరకు మాకు కొంత సమాచారం, ఇప్పుడు వరకు కూడా ఏ బాధితుడు కూడా అటు గుజరాత్లో బాధితురాలు కావచ్చు, లేకపోతే వీళ్ళు కానీ ఎవరు కూడా మాకు సంబంధించి ఇప్పుడు వరకు రాలేదు. కానీ ఇది పోలీసులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మేము కొంత లోతైన విచారణ అయితే చేయాల్సి వస్తుంది. ఇన్సైడ్గా ఏం జరిగింది, ఇంటర్నల్గా ఎటువంటి ఇష్యూస్ జరిగాయి అనేది కూడా చూడాలి. సో ఆ యాంగిల్లోనే ఈ వ్యవహారాన్ని కూడా నడిపే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు ఏం జరిగింది అని అయితే నేను చెప్పలేను అని చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే వ్యవహారం అయితే కొంత ఇన్సైడ్ పోలీసులకు సంబంధించి అత్యుత్సాహం కాబట్టి పోలీసులు వ్యవహారాన్ని ఎంతగా గుట్టు చప్పుడు కాకుండా నడిపారు. కేవలం ఒక ఫ్యామిలీని అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడికి, అందులో ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదివింది అంటున్నారు, తర్వాత ఒక సినిమా హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్స్గా నటిస్తూ ఉంది, కొన్ని సీరియల్స్లో కూడా నటిస్తుంది అనేది కొంత పోలీసుల నుంచి వస్తున్న సమాచారం. ఇంత ఉన్న అమ్మాయిని ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఏ నేపథ్యంలో ఇక్కడికి తీసుకుని వచ్చారు, ఈ అన్ని అంశాలను కూడా సిపి కొంత ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక సమయం కోరుతున్నారు. సో చూడాలి ఇది నిజంగానే దీని వెనకాల ఒక పెద్ద నేతలు ఎవరైనా ఉన్నారా, లేకపోతే వ్యవహారం అంతా ఎంత దూరం పోయింది, ఎందుకు అంత దూరం డిటైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దాదాపుగా 10-15 రోజుల పాటు వాళ్ళని ఇక్కడ డిటైల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు అక్కడ ఉన్న సిఐగా ఎవరైతే ఈ కేసుని, ఏవోగా ఉన్న కేసుని ఎవరైతే చేశారో సత్యనారాయణ
ముత్యాల ఆయన ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సత్యనారాయణ ముత్యాల అనే వ్యక్తి అప్పుడు సిఐగా అక్కడ పనిచేసినట్టుగా ఉంది. ఈ వ్యవహారాలన్నీ కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు కూడా కొంత లోతైన విచారణ జరుపుతారు. ఇప్పటికే ఈ వ్యవహారం డీజీపీ స్థాయికి చేరింది. డీజీపీ కూడా వ్యవహారాన్ని కొంత లోతుగా చూడమని చెప్తున్నారు కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. కానీ ఈ వ్యవహారం మాత్రం ఈరోజు విజయవాడలో పెద్ద హాట్ టాపిక్గానే మారిందని చెప్పాలి. ఈ వ్యవహారంలో మరి పోలీసులు నిజంగానే కథంతా నడిపారా, దీని వెనకాల ఎవరైనా కొంతమంది నేతలు నడిపారా అంటే ఇది గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఆ వ్యవహారం మీద కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొంత సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉంది. ఈ కథనాలు చూసిన తర్వాత రేపు ఏమైనా బాధితులు కూడా ముందుకు వస్తారా, లేదు వ్యవహారాల్లో బాధితులు కూడా కొంచెం ధైర్యం వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి అసలు జరిగిన కథ ఏంటి, వ్యవహారం ఏంటి చెప్పే ప్రయత్నం చేస్తారా, వీళ్ళు నేరుగా బాధితుల్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి పోలీసు ఏమైనా చేస్తుందని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి 1-2 రోజుల్లో మాత్రం ఈ వ్యవహారాన్ని మాత్రం పోలీసులు సీరియస్గానే చూస్తున్నారు. అసలు వ్యవహారం ఏం జరిగింది అనేది తేలిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై నటికి వేధింపులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ముంబై నటికి పోలీసులు వేధించారు అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది విజయవాడ వ్యాప్తంగా. 7 నెలల తర్వాత బయటకు వస్తోంది ఒక్కొక్క విషయం కూడా. దీంతో సంచలనంగా మారాయి ఆ నిజాలు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ నేత విజయవాడ పోలీసుల సహకారంతో ముంబై నటికి వేధింపులకు గురి చేసినట్టుగా ఆ అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ ఘటనలపై ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు. తమకు ఎవరు